రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు ఉపాధ్యాయుడు రామచంద్రంను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ మొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. బండపల్లి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ రెడ్డి, ఇంగ్లీష్ టీచర్ రామచంద్రం మధ్య ఘర్షణ జరగడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారిని నియమించగా విచారణ నివేదికను జిల్లా విద్యాధికారికి అందజేయగా ప్రాథమిక విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణ పాఠశాల పరువుకు, విద్యార్థులపై పడే ప్రభావానికి కారణం కావడంతో శాఖాపరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా విద్యాధికారి తెలిపారు. అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక బీసీ క్యాండిడేట్ తీసుకొని వచ్చినట్టు తిట్టచ్చా? మరి ఆయనకు సంబంధమే లేదు ఇలా ఏంటంటే దానిలో ఆ తిడుతున్నాడు. అందరు ఉన్నారు ఎందుకు అందరు ఉన్నారు నేను ఎందుకు జరిగిన వీడియోలు పంపమన్నావు, అది పంపిస్తే తెలుస్తుంది ఎవరు ఇది ఎత్తాడానే. ఇట్లా ముట్టన్నా సీనన్నా, ఇట్లా ముట్టు, సంతకాలు పెట్టకుండా ఇగో ట్రాన్స్పరెంట్ స్టిక్కర్, ఇది చూడు, ఇది చూడ సంతకాలు పెట్టకుండా ఇగో ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ వేస్తారా? ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ ఎవరన్నా? నేను రోజు వచ్చి ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటున్నా, ప్రొద్దున సాయంత్రం ఎఫ్ఆర్ఎస్ తీసుకొని పోతున్నా క్లియర్గా. ఇక ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ వేసిండు సంతకాలు పెట్టకుండా. డిఓ గారిని కూడా కలిసిన, నేను మొన్ననే కలిసిన. సార్ మేము ఊర్లో ఒక 20 మంది వచ్చి చెప్పిన తను సార్ ఒక 3 నెలలు సార్ అని చెప్పిన. బండపల్లి స్కూల్ అంటే ఇంత మంచి పేరు ఉన్న స్కూల్ అంతా కూడా సార్ కూడా ఎఫ్ఆర్ఎస్ 9:30-36కే తీసుకున్నారు. ఉంది ఆఫ్సెట్ చేసి ఆఫ్సెట్ చేసినందుకు సార్ చేసినట్టు వీళ్ళందరూ ముందు వచ్చారు. నెక్స్ట్ డే సర్పంచ్ సార్